అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి యెషయా గ్రంథం నుంచి 41వ అధ్యాయం 15వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువల చేయుదువు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ మా తండ్రి, మీ మహాకణికరం బట్టి కృపను బట్టి ఉపవాసానికి వస్తున్నాం. కృపగల దయగల హస్తం తోడుగా ఉంచండి, దృష్టిని తప్పించండి. ఇదిగో నాయన, మరి అనుదిన వాక్య భాగంగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 15వ వచనం మేము ధ్యానం చేసుకోబోతున్నాం, చదువుకున్నాం. ఇప్పుడు దేవా, కక్కులు పెట్టబడి పదును గల కొత్త నరుపుడి మానుగా నేను నియమించున్నాను. నువ్వు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయదు, కొండలను పట్టువల చేయదు అనే వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతున్నాం. కృప చూపించండి, సహాయించమని యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురుపుడు మానుగా నిన్ను నియమించున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్టోన్ క్రషర్స్ మీరు ఎప్పుడైనా చూసారా? పర్వతాలు కూడా మాయమైపోతున్నాయి. క్రైస్తవ సమాజం అంటే, క్రైస్తవ సంఘం అంటే, దేవుని సేవకులంటే, దేవుని భక్తులంటే స్టోన్ క్రషర్స్ అని నేను బోధిస్తున్నా. దేవుడిని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. అరే, మనం పర్వతాలను నూరుస్తామని అంటే మట్టి పెనులకే భయపడుతున్నారు. మరి అసలు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది? ఐగుప్తు గుర్రాలు మాంసయుక్తమే, దేవునాత్మ కాదు. ఎందుకట్లా భయపడుతున్నారు? క్రైస్తవ సమాజం శత్రువులకు భయపడుతున్నారు, విరోధులకు భయపడుతున్నారు, పరిస్థితులకు భయపడుతున్నారు. మన పితృలైతే సింహాలకు భయపడలేదు, అగ్నికి భయపడలేదు, శత్రు సైన్యానికి భయపడలేదు, కొమ్ములు తిరిగిన రాజులకు భయపడలేదు, వాళ్ళ సైన్యం కంటే వాళ్ళ సైన్యం ఎక్కువ ఉన్నా కూడా భయపడలేదు, ఎలుక గోడలకు భయపడలేదు. దేవునితో సంబంధం కలిగి దేవుడు చెప్పినట్టు చేస్తే వర్ధిల్లుతామయ్యా, భయపడని అవసరం లేదయ్యా. దేవుడు మన దేవుడు సృష్టికర్త అయ్యా, ఎర్ర సముద్రాన్ని పాయలేసిన దేవుడయ్యా, యోర్దాను నదిని వెనుకకు మళ్లించిన దేవుడయ్యా, సింహాల నోర్లు మోయించిన దేవుడయ్యా, అగ్నిజ్వాలను ప్రతాపాన్ని చల్లార్చిన దేవుడయ్యా అంటే బాప్తిసం తీసుకున్నామంటారు, దేవుని నమ్మినమంటారు. ఆత్మ నా లోపల ఉన్నదంటాడు, ఆత్మ పొందని అవసరం లేదంటాడు, భాషలు మాట్లాడిన అవసరం లేదంటాడు. మళ్ళీ భయం పెరికితనం. కారణం లేదా దానికి? జ్ఞానం లేదు, వాక్యం లేదు, భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. మళ్ళీ అంతా నాకు తెలుసు, నాకు తెలియదు ఏం లేదంటాడు. లోకానుసారంగా ఉంటాడు, భక్తిహీనంగా ఉంటాడు. నీతి అంటే తెలియదు, భక్తి అంటే తెలియదు, యథార్థత అంటే తెలియదు. స్వనీతిని స్థాపిస్తారు, దేవునీతికి లోబడరు. ఎట్లా చెప్పండి? దేవుడు వీళ్ళని రక్షించి ఏం లాభం చెప్పండి? పర్వతాలను నూర్చడానికి ఒక యంత్రంగా, నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక స్టోన్ క్రషర్గా దేవుడు ఏర్పాటు చేశాడు. నేను కక్కులు పెట్టబడ్డాయి. నేను నోటి మాటలు ఎంత శక్తివంతమైన తెలుసా? సృష్టిని సృష్టించిన దేవుని జీవం నీలో ఉన్నది, ఆయన ప్రాణం నీలో ఉన్నది, ఆయన నడిపింపు నీలో ఉన్నది, ఆయన స్వరం నీలో ఉన్నది, ఆయన దర్శనం నీలో ఉన్నది, ఆయన ప్రత్యక్షత నీలో ఉన్నాయి. వాటిని వెలికి తీయండి, బయటికి తీసుకురండి, వాటిని పదును పెట్టండి, ఉపయోగించండి పర్వతాన్ని నూర్చడానికి. ఒక్క పర్వతం నూర్చబడిందంటే మిగతా పర్వతానికి భయమైపోతుంది. క్రైస్తవులు అంటే ఒక ఎరుక కూడా కూలినాయంటే మిగతా అన్ని కూలిపోతాయి. తెలుసా దేవుడు అంటే ఏమనుకుంటున్నారో మరి ఏందో. మరి హక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నరుపుడు మానుగానే నియమించినాను. పర్వతం నూర్చదు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టు వల్ల పొట్టు అంటే బండ పొట్టు లాగెత్తిందంటే, పొట్టు అంటే అది ఏ గాలి వస్తే ఆ గాలికి ఎగిరిపోతుంది. తెలుసా? నువ్వు పర్వతాలుగా స్థిరంగా నువ్వు కక్కులు పెట్టబడిన ఒక దేవుని చేతులు ఆయుధంలాగా ఉండాలి. దేవుడు అంటే ఎవరు? బలవంతుడు. ఆయన బలము నాదని దేవుడు సెలవిచ్చినప్పుడు ఒక భక్తుని కూడా బలము నాదని ఎక్కువ సిస్టమ్ లాగా హలో 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 అంటే ఎట్లా ఉంటుందో అట్లా వినబడిందట. అంటే ఎప్పటికీ ఆయనదే బలం అని అర్థం. నురిపిడి మానుగా నేను నియమించినాను. నువ్వు పర్వతమును నూర్చుదు, ఒక బండ కాదు. పర్వతాలు అంటే ఒక్కటే బండ ఉంటుందా పర్వతంలో? వాటిని పొడి చేయదు అంటే, పొడి అంటే బలం ఉంటుందా పొడిలో?
బండలో ఉన్న బలం పొడిలో ఉంటుందా? కనుక దయచేసి అంటే నీ ముందు ఎంత శక్తిమంతుడైనా నిర్వీర్యమైపోతాడు అని అర్థం. దావీదు సింహం ఎదురుగా వచ్చింది, భయపడా, పారిపోయిందా? తన గొర్రెను ఎత్తుకొని పోతుంది. దాన్ని వెంబటి పడి ఏ గొర్రెనైతే ఏ నోట్లో అయితే పెట్టుకుందో ఆ నోట్లో కింది దవడకు చేయి పై దవడకు చేసి రెండు ఇట్లా చీల్చేస్తే గొర్రె పిల్ల బయటపడ్డది, మే అనుకుంటూ మందల పడ్డది. ఇదేమో వెల్లకిలా పడిపోయి ప్రాణం విడిచింది సింహం. అలాగే గుడ్డేలుగు కూడా అలాగే చేశాడు. గుడ్డేలుగు అంటే మనిషి కంటే ఎంత బలం ఉంటుంది? సింహం అంటే మనిషి కంటే ఎన్ని రెట్లు ఎక్కువ బలం ఉంటుంది? మరి దావీదుకు అంత బలం ఉన్నదా? లేదు. పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరుచువాని నేను సమస్తమును చేయగలను. దావీదు మీకు దేవుని అంత బలముగా దిగివచ్చునని రాసినది. మనం దావీదు సంతతి, మనం యేసయ్య సంతతి, దావీదు కుమారుడైన యేసు సంతతి మనం. దయచేసి అశ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద ఉన్నది. 112వ కీర్తన 2వ వచనం చదువుకుందాం మనం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. చూసినా ఎవరి సంతతి? హక్కులు పెట్టబడి పదును గల కొత్తగా నూర్పిడి మానుగా ఉన్నవారి సంతతి, పర్వతాల్లో నూర్చేవారి సంతతి, వాటిని పొడి చేసేవారి సంతతి, కొండలను పొట్టులాగా చేసేవారి సంతతి, నీతిమంతులు వారు అలా చేసేవారు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. నువ్వేంటే నీకంటే నీ సంతానం ఇంకా బలవంతులవుతారు. యథార్థవంతుల వంశవారు దీవించబడు. యథార్థవంతులు అంటే అర్థమైంది, పాపులకు యేసుదేవుని పరిచయం చేసేవారు యథార్థవంతులు. సమస్యలు ఉన్న వారికి సమస్యలు తీర్చేవాడిని పరిచయం చేయటమే యథార్థత. బలహీనులను బలవంతులుగా చేయటమే యథార్థత. దరిద్రుని ధనవంతులుగా చేయటమే యథార్థత. ఎన్నిక లేని వారి చేత ఓడించటమే అది యథార్థత. అలా ఎవరైతే నడిపిస్తారో వాళ్ళే యథార్థవంతులు. యథార్థవంతుల వంశమంతా దీవించబడుతుంది. ఒక్క ఇల్లు కాదు సుమా, మీ చెల్లె, మీ అమ్మ, మీ నాయన, మీ తమ్ముడు, మీ చిన్నాయన, పెద్దనాయన కాదు, మీ వంశమంతా, తాతలు, తండ్రులు తీగంత గుంజితే డొంకంత గదిలినట్టు అందరూ ఆశ్రయించబడతారు. నేను అదే వాక్యాన్ని పట్టుకొని నేను ఒక్కని యథార్థంగా ఉంటే నా వంశం అంతా దీవించబడుతుంది. ఇప్పుడు మా వంశంలో ఎంతమంది పాస్టర్లు ఉన్నారు తెలుసా? నేను ఒక్కనే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. దేవుని కృప నీ మీద ఉన్నది, నా మీద ఉన్నది. సోదరి సహోదరులారా, వారి సంతతి వారు భూమి మీద బలవంతులకు. దేవుడి మాట తప్పుతాడా? బలవంతుడు కాబట్టే హక్కులు పెట్టబడుతాను. పదును గల కొత్తది నూర్పుడు మానుగా దేవుడిని నియమించాను. నువ్వు పర్వతాలను నూరుస్తావు, వాటిని పొడి చేస్తావు, కొండలను పొట్టులాగా చేసేస్తావు. పొడి పొట్టు నీ చేతిలో, పర్వతం కొండలు. అలా ఉంటే నీ సంతతి వారు భూమి మీద, వాని సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు. నువ్వు ఇలా దేవుడు చెప్పినందుకు ఆయన చేసిన పని చేసిన బట్టే నీ పిల్లల్ని బలవంతులుగా చేస్తాడు. నువ్వు దేవుడు చెప్పినట్టు యథార్థంగా నడుచుకున్నావు కాబట్టి నీ వంశం అంతా దీవించబడుతుంది. ఇది దేవుడు నీకు నాకు ఇచ్చిన కృప. దీన్ని నిరర్ధకం చేసుకోవద్దు, దీన్ని పోగొట్టుకోవద్దు. ఇర్మీయా గ్రంథం 1:9 వచనం చెప్తున్నది. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. చూసినా, ఇర్మీయా భక్తుని దేవుడు సేవకు పిలిచినప్పుడు నేను బాలుడను, నాకు శక్తి చాలదు, నేను మాటలాడలేను. మోషే భక్తుడు కనుక నేను నత్తివాడిని. అసలు కొత్త నిబంధన ఏం చెప్తుంది తెలుసా? దేవుడు చెప్పగానే వెంబటే ఎస్ అంటే చాలా దీవించబడుతున్నట్టు. వీళ్ళు నువ్వు అన్నోళ్ళనే ఎంత దీవించాడు, ఇంకా నువ్వు ఎస్ అంటే నిన్ను ఎంత దీవిస్తాడో చెప్పండి. ఇక మరి అవునంటే అవును అనమని చెప్పిండు, అవునంటే కాదన్నాడు ఇర్మీయా, అవునంటే కాదన్నాడు మోషే భక్తుడు. తెలుసా ఎంత గొప్ప కృపాయుగం ఇది అసలు. నువ్వు ఆయన ఎస్ అంటే ఎస్ అన్నావు అనుకో, నీ రొట్టె ఎరిగి నేతలు పడ్డట్టే. భయపడకుండా నన్ను కక్కులు పెట్టి కొత్తగా నూర్పిడి మానుగా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు భవిష్యత్తు కాలంలో పర్వతాలు నూర్చబోతున్నావు, కొండలను పొట్టులాగా చేయబోతున్నావు. పర్వతం అంటే పర్వతం కాదు. ఇప్పుడు మనం లోకంలో చూస్తూనే ఉన్నాం పర్వతాలు ఏమైపోతున్నాయో.
ఇప్పుడు వస్తున్న లోకంలో బండలను ఏమైపోతున్నాయి. అది ఆ పర్వతాలు పనికొస్తాయి. వాటిని సన్న కంకర చేయొచ్చు, బిల్డింగ్లకు స్లాబ్కి వాడచ్చు, కంకర చేయొచ్చు, దాన్ని రోడ్లకు వాడచ్చు, దాన్ని కంకర చేయొచ్చు, ఇసుకకు బదులుగా షిప్స్ లాగా వాడుకోవచ్చు, ఇంకెన్నెన్నో ఎంత ఉపయోగిస్తున్నాం. అది ఆ బండను చెక్క కోసినట్టు చెక్కను కోసి ఫ్లోరింగ్కి వాడుకోవచ్చు, గ్రానైట్ని, పాలరాతిని, ఇంకేదేదో రకరకాల రాత్రుల్ని వాడుకోవచ్చు అని పెద్ద పెద్ద పర్వతాలు కొండలన్నీ వాళ్ళు అన్ని జనులు చేస్తున్నారండి. వాళ్ళ దోషణ వాళ్ళ రూట్లో వాళ్ళది ఆ రూట్ అయితే మనది ఏ రూటు. మనం బండలాంటి పెద్ద పెద్ద ధనవంతుల్ని వాళ్ళని మనం పొట్టు చేయొచ్చు అని వాక్యం చెప్తున్నది. పొడి చేయొచ్చు అని వాక్యం చెప్తున్నది. ఆ రూట్లో నువ్వు వెళ్ళు, వాళ్ళకి భయపడకు. ఆ కొండ పర్వతం భూతను మనం కదిలించలేం, మన వల్ల కాదు. అది కొండ, దాని పొట్టులాగా మనం ఏం చేస్తాం? మనకు అధికారం ఉన్నదా? నీకు అధికారం ఇచ్చిండు అని వాక్యం చెప్తున్నది. పెళ్ళగించడానికి, వెరగొట్టడానికి, నశింపజేయటానికి, పడదోయటానికి, కట్టడానికి, నాటడానికి ఈ దినమున నేను జనముల మీదను రాజ్యాల మీద నియమించినాను అంటాడు. కనుక అశ్రద్ధ చేయకండి. అయిపోయింది ఇప్పటికైనా. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి, నేను నోరే కక్కులు పెట్టబడి పదునైన కొత్తగా నురిపిడి మానది. నేను నోటి నుంచి మాట వెళ్తే చాలు. సృష్టి అంతా ఎలా జరిగింది? దేవుడి నోటి మాట. నువ్వెవరు? దేవుని కుమారుడు. నీ నోటి మాట ఏం చేస్తుంది? బండలు ఉన్నాయే, పర్వతాలు ఉన్నాయే, వాటిని పొడి చేస్తుంది. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఇచ్చాను. దేవుని మాటలో అంత శక్తి, దేవుని మాటలో ఉన్నంత శక్తి నిజంగా యంత్రాలలో కూడా ఉండదు. నిజంగా మానవుడు చేసిన యంత్రంలో కూడా ఉండదు. ఆ స్టోన్ క్రషర్లో కూడా ఉండదు. ఆ బ్లాస్టింగ్లో కూడా ఉండదు. అట్లా ఎరుకో కూడా ఎట్లా కూలిపోయినా తెలిసిన దేవుడి మాట ప్రకారం భక్తులు నడిచిండ్రు. ఎరుకో కూడా కూలిపోయినా. ఏ బుల్డోజర్లు, ఏ పుక్లింగులు, ఏ జేసీపీలు వాడలే అక్కడ. దేవుడు నిన్ను ముట్టాలంతే. దేవుడు నిన్ను ముడితే నువ్వు ఎంతమందిని ముడితే అంతమందిని స్వస్థపరచబడతారు. దేవుడి మాట నీలో ఉంటే నీ మాట ఎంతమందికి వినబడితే అంతమంది సమస్యలు పరిష్కారం అవుతాయి. కనుక నువ్వు ముందు దేవుని మాట విను. దేవుని మాట వినే జ్ఞానం సంపాదించుకో. దేవుని మాట వినాలంటే నిన్ను నువ్వు మొత్తం కంట్రోల్ చేసుకోవాలి. నిన్ను నువ్వు బాగా తగ్గించుకోవాలి. నువ్వు శూన్యమైపోవాలి. నీలో గర్వం, అహంకారం, శరీర కార్యాలు, నేత్రాశలు, జోపుడంబాలు ఇవన్నీ నశించిపోవాలి. అవి నశించిపోవాలంటే బైబిల్ బాగా చదవాలి. అవి నశించిపోవాలంటే నువ్వు బాగా ప్రార్థన చేయాలి. అంతే. ఈ రెండే పనులు. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. బైబిల్ చదివి ప్రార్థన చేస్తే నీలో గర్వం, అహంకారం, దుర్మార్గత, కుట్ల మాటలు, శరీరాశలు, నేత్రాశలు, అన్నీ మాయమైపోతాయి. అప్పుడు దేవుని శక్తి నీలోకి వస్తుంది. అప్పుడు దేవుని స్వరం నీకు వినబడుతుంటుంది. అప్పుడు నేను నోరు ముట్టి దేవుడు ఆయన చేయి చాపి నోరు ముట్టిననుకో, ఆయన మాటలు నేను ఎప్పటికుంటూనే ఉంటాయి. జీవజల ఊటలాగా ఉంటాయి. అవును, నీ సంతానం బలవంతులు కావటానికి, నీ వంశం అంతా దీవించబడటానికి నువ్వు కక్కులు పెట్టబడిన పదునేదని నూర్పిడి మానుగా పనిచేయటం ప్రారంభిస్తావు. నువ్వు మాట్లాడితే పర్వతాలు నూర్చబడతాయి. నువ్వు మాట్లాడితే కొండలు పొట్టులాగా చేయబడతాయి. అందుకొరకు నువ్వు దేవుని చేత పిలువబడ్డావు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. చూసిన దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసున్నటువంటి అర్థమైంది. క్రీస్తు యేసునందు ఉండే వారికి అంటే నువ్వు కక్కులు పెట్టబడిన కొత్తదాన్ని నూర్పిడి మానగం ఉంటే నువ్వు క్రీస్తు యేసులో ఉన్నట్టు. నువ్వు పర్వతాలు నూరిస్తే క్రీస్తు యేసులో ఉన్నట్టు. వాటి పొడి చేస్తే నువ్వు కొండలను పొడి చేస్తే పొట్టు చేస్తే నువ్వు క్రీస్తు యేసులో ఉన్నట్టు. నీ సంతతి బలవంతులైతే నువ్వు క్రీస్తు యేసులో ఉన్నట్టు. నువ్వు యథార్థం, నీ వంశం అంతా దీవించబడితే నువ్వు క్రీస్తు యేసులో ఉన్నట్టు. దేవుడు చేసాపి నువ్వు నోరు ముట్టుకుంటే నువ్వు యేసు ప్రభువులో ఉన్నట్టు.
నీ నోట దేవుని మాటలు ఉంటే నువ్వు యేసుప్రభులో ఉన్నట్టు. అందుకొరకు నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచుంటే మీకు ఏది ఇష్టం అంటాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు ఎన్ని నేరాలు, ఎన్ని దోషాలు, నేను క్రైస్తవునిగా ఉండటానికి యోగ్యుని కాదు, యేసు దేవుడని పిలవడానికి అర్హుడిని కాదు, నేను ఎంత పాపాత్మనో చెప్పకూడదు ఈ నోటితోటి అని నువ్వు అనుకుంటున్నామేమో. నేను బతకకూడదు ఈ భూమి మీద అని అనుకుంటున్నామేమో సోదరి సహోదరులు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు వారికి ఏ శిక్షా విధి లేదు అని వాక్యం చెప్తున్నది. నువ్వు యేసులోకి రా, నీ శిక్షలన్నీ మాఫ్. ఏ శిక్ష లేదు. శిక్ష విధించేవాడు యేసుప్రభువే. కానీ యేసుప్రభుకి వచ్చినాక ఎందుకు శిక్షిస్తాడు? యేసుప్రభుకి రాకపోతే శిక్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి, అనగా నియమించిన నూర్పిడి మానుగా ఉన్నవారికి, అనగా పర్వతాలు నూర్చేవారికి, అనగా కొండలను పొట్టు చేసేవారికి, అనగా బలవంతులుగా తన పిల్లల్ని తీర్చిదిద్దుకునే వారికి, తన వంశం అంతా దీవించబడే మార్గం నడిచేవారికి, దేవుడు చేసాపి వారు నోరు మెట్టి వారిలో దేవుని మాటలు ఉంచిన వారికి ఏ శిక్ష విధి లేదు. కనుక శిక్ష రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనో లేఖనం చెప్తున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 3:22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చూస్తున్న దేవుని వాక్యం చెప్తుందా? ఆజ్ఞలు గైకుంటే సరిపోదు. ఒక ఆయన యేసుదేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలి అన్నాడు. 10 ఆజ్ఞలు పాటించాలన్నాడు. చిన్నప్పటి నుంచే పాటిస్తున్నా అన్నాడు. అయితే నీకు ఇంకొకటి కొదువుగా ఉన్నదన్నాడు. ఏంటిదన్నాడు? నీవున్న ఆస్తి అంతా అమ్మేసి. ఎందుకు ఆస్తి అమ్మాలంటే ఈయన మనసు అంతా ఎక్కడి పోయినా ఆస్తి మీదనే ఉంటుంది, సంపద మీదనే ఉంటుంది. మన భారతదేశం రక్షించబడకపోవడానికి కారణం ధనాపేక్ష. నువ్వు ఎక్కడైనా డబ్బులు దాచిపెట్టుకున్నావు అనుకో, నీ మనసు అంతా అక్కడే ఉంటుంది. పరుపు కింద దాచిపెట్టానుకో పరుపు కింద ఉంటుంది, బ్యాంకులో పెట్టుకున్నానుకో బ్యాంకులో ఉంటుంది. మరి ఎవరికైనా బదులు ఇచ్చినవనుకో, ఎవరికైనా అప్పు ఇచ్చినవనుకో, ఎవరికైనా వడ్డీకి ఇచ్చినవనుకో దాని మీదనే ఉంటుంది, ఆ మనిషి మీదనే ఉంటుంది. ఇక నువ్వు ఏదైనా వ్యాపారాన్ని పెట్టినవనుకో వ్యాపారం మీదనే ఉంటుంది, పశువుల మీద పెట్టినవనుకో పశువుల మీదనే ఉంటుంది నీ మనసు అంతా. అదే దాన ధర్మం చేసినవనుకో అది అన్నిటికంటే శ్రేష్టమైనది. జక్కయ్య దృష్టిలో ప్రభా నా ఆస్తులో సగం బీదలకు ఇచ్చేస్తా. ఎంత శ్రేష్టమైనది! ఎవరైనా ఎవరికైనా అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు ఇచ్చేస్తా. ఎంత న్యాయమైన మాట అసలు! అన్యాయమైందో న్యాయమైందో చాలామందికి అర్థం కావట్లే. ఇంట్లో దాచుకుంటే అది అన్యాయం. ఇతరులకు ఇస్తే వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చేవారు కలరు. చాలామంది డబ్బు దాచుకుంటున్నారు, అన్యాయం, న్యాయం కాదు. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొని చాలా దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము కనుక. ఏంటి ఇష్టమైనవి? నిన్ను వలని పొరుగుని ప్రేమించు, ఇతరుల అవసరతలో డబ్బు ఉపయోగించు, మనం ఏం అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఎవరు ఆపదలు ఉన్నారో ఆపదలు ఆదుకో. 5 రూపాయల ఆపదల, 50 రూపాయల, 100, 1000. దయచేసి గమనించండి. దేవుడు నిన్ను ఏం చెప్పిండు, ఎందుకొరకు అనుకున్నాడు తెలుసుకో కొద్దిగా. అప్పుడు నువ్వు ఏది అడిగినా నీకు ఆయన వల్ల మీకు దొరుకుతుంది. ముందు ఆ పని చేయండి. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు, మంచిదే గైకుంటున్నావు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము కనుక అదే అక్కడే పోతుంది. మనం ఆజ్ఞలు గైకుంటున్నాం, ఇక మన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం. అందుకొరకు మనం ఏమి అడిగినా కూడా ఆయన మనకు ఇవ్వట్లేదు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయండి, మీరు ఏదైనా గండిస్తాడు. నేను వ్యాపారస్తుల నుంచి, ఉద్యోగాల నుంచి దీంట్లోకి వచ్చిన. అబ్బా ఎంత మంచి దారి దొరికింది నాకు. వ్యాపారం ఉన్నప్పుడు దొరుకును కదా. ఒక కంపెనీ వాళ్ళట తమ ఆదాయంలో 100% దేవునికి ఇస్తారట. కొంతమంది మనుషులు 120% ఇస్తారు. అసలైతే 10% ఇవ్వని రాసింది. ఇక అలాంటి వాటికి తిరిగి ఉండదు, ఇక పోటీ ఉండదు. ఇక వ్యాపారంలో అసలు ఏదైనా సరే, చదువులో కూడా పోటీ ఉండదు, ఉద్యోగంలో కూడా పోటీ ఉండదు. మనం చెప్పలేనంత స్పీడ్గా ఎక్కిపోతాము. మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనుచు దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. దృశ్యంలో దేవుని వల్ల మనకు దొరకాలంటే మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు ఇవ్వాలంటే ఆజ్ఞలు గైకొని ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి.
దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా తండ్రి, వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈరోజు మీరు ఇచ్చిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. కక్కులు పెట్టబడి కొత్తదైన నిరుపిడి మానిగా నిన్ను నియమించి ఉన్నాను. నువ్వు పర్వతములను నూర్పుదువు, వాటిని పొడి చేయదువు, కొండలను పొట్టు చేయదు అన్నావు తండ్రి. అవును తండ్రి, మేము పరిస్థితులకు లోబడి తండ్రి మీరు మమ్మల్ని పర్వతాలు నూర్చేవారిగా చేసినా కానీ, కొండలను పొట్టుగా చేయగలిగిన శక్తి మాకు ఇచ్చినా కానీ మేము ఇంకా మారలేకపోతున్నాం తండ్రి. అందుని బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం తండ్రి మేము పరిస్థితులకు భయపడకుండా తండ్రి మీరు మాకు ఇచ్చిన శక్తి బట్టి తండ్రి మేము పర్వతాలు నూర్చడానికి, రాళ్ళు పగడగొట్టడానికి అలాంటి శక్తిని మాకు దయచేయండి తండ్రి. వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు అంటున్నావు తండ్రి. యథార్థవంతుల వంశపాలు దీవింపబడుతున్నావు తండ్రి. అవును తండ్రి, మీరు మాకు ఇచ్చిన శక్తిని మేము వినియోగించకుండా తండ్రి పర్వతాలు నూర్చేవారిగా ఉండకుండా తండ్రి, రాళ్ళు పాలుగొట్టేవారిగా ఉండకుండా తండ్రి ఉన్నాము కాబట్టే తండ్రి మా సంతతి వారు దీవింపబడలేదేమో తండ్రి. ఈ రోజు నుంచి తండ్రి మీరు ఇచ్చిన మాటకు లోబడి తండ్రి పాపులకి మిమ్మల్ని దేవుణ్ణి పరిచయం చేయడానికి, దరిద్రులని ధనవంతులుగా మార్చడానికి, పర్వతాలు నూర్చేవారిగా మేము నడవడానికి కావలసిన శక్తితో బలంతో మమ్మల్ని దీవించండి తండ్రి. అప్పుడు యెహోవా చేయి చాపిన నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చనంటున్నావు తండ్రి. అవును తండ్రి, మీరు మమ్మల్ని సేవకు పిలిచినప్పుడు మేము వెంటనే లోబడి నడవలేకపోతున్నామేమో తండ్రి. అందుని బట్టి క్షమించండి తండ్రి. ఈరోజు మీరు మీ మాటలు మా నోట్లో ఉంచినప్పుడు తండ్రి మేము ఆ మాటలను తండ్రి అందరికీ చెప్పే కృపను దయచేయండి తండ్రి. అలా చెప్పడానికి కావాల్సిన శక్తితో బలంతో నింపండి తండ్రి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటున్నావు తండ్రి. అవును తండ్రి, మీరు మాట చెప్పగానే లోబడి తండ్రి పర్వతాలు నూర్చేవారిగా తండ్రి, కొండలను పగలగొట్టేవాళ్ళలాగా తండ్రి, పరిస్థితులకు భయపడకుండా తండ్రి మీ వైపు తిరిగి మీ సువార్త ప్రకటించేవారిగా ఉంటే తండ్రి మనకి ఏ శిక్షా విధి లేదంటున్నావు తండ్రి. అలా ఉండే కృపను, శక్తిని మాకు దయచేయండి తండ్రి. అంతేకాదు కానీ తండ్రి మీ ఆజ్ఞలు గాయకొనుచున్నాను తండ్రి, కానీ మేము మీకు ఇష్టంగా నడవలేకపోతున్నాము తండ్రి. మాకు ఇష్టమైనవి మాకు నచ్చినట్టు చేసుకుంటూ మాకు నచ్చనివి మీరు చెప్పారని అంటున్నామేమో తండ్రి. అందుని బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి. మేము అన్ని ఆజ్ఞల్ని కనుక్కొని అన్ని విషయాల్లో కూడా మీకు ఇష్టంగా నడుచుకునే కృపను దయచేయండి. అలా ఉంటే తండ్రి మేము ఏం అడిగినా ఇస్తానంటున్నావు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీ ఆజ్ఞల్ని గైకొంటూ తండ్రి మీకు ఇష్టంగా నడిచే కృపను దయచేయండి తండ్రి. మేము పరిస్థితులకు, సమస్యలకు భయపడకుండా తండ్రి పర్వతాలు నూర్చడానికి తండ్రి దేవా, రాళ్ళు పగలగొట్టడానికి తండ్రి మేము ఇచ్చిన శక్తితో తండ్రి ముందుకు సాగే కృపను దయచేయండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. వాక్యం చెప్పిన నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. సహాయం చేయండి. నేను ప్రార్థనలని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యైన సమాధాన అభిషేకం సర్వలోకమున్న సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మన దీవించును గాక.